హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నందు. ఇది నా ఫస్ట్ వ్లాగ్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. నేను హైదరాబాద్లో ఉంటా. ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. నేను చాలా వరకు వ్లాగ్స్ చూసినాను. అన్నీ కూడా అందరు రిచ్ కిడ్స్, అంటే మస్తు పైసలు ఉన్న వాళ్ళు చేసారు. అన్నీ హిందీలో నార్త్ ఇండియా సైడ్ నుంచి ఉన్నాయి. సౌత్ ఇండియాలో చాలా తక్కువ వ్లాగ్స్ ఉన్నాయి. అది కూడా మిడిల్ క్లాస్ నుంచి చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. వ్లాగ్స్ చేశారు చాలామంది కూడా, కానీ అన్ని మోటో వ్లాగ్స్ అట్లా ఏదో ఒక కేటగిరీ ఉన్నాయి. నాది మాత్రం నేను డైలీ లైఫ్లో నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎట్లా ఎంజాయ్ చేయగలుగుతాడు, అంటే మనం ఉన్న దాంట్లో సాటిస్ఫై అవుతూ దాన్ని ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు, మనము ఎట్లా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ తిరగవచ్చు, చేయొచ్చు, ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో ఎట్లా హ్యాపీగా ఉండొచ్చు అనేది చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తుంటాం మీ ముందుకి. ఉగాది మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. సాటిస్ఫైడ్ ఎందుకంటున్నా అంటే, నేను బట్టలు గిట్ల తెచ్చుకోము పండుగకి అని చాలా థాట్స్ ఉండే, చాలా మంచిగా చేసుకోమని అనుకున్నా. కానీ డ్యూ టు ఒక వైరస్ వల్ల మనం అంతా సఫర్ అవుతున్నాము. ఆ వైరస్ వల్లనే ఇప్పుడు బట్టలు గిట్ల షాపింగ్ ఇవన్నీ కూడా బంద్ చేసినాము. కానీ ఉగాది మాత్రం బాగానే సెలబ్రేట్, అంటే పచ్చడ పోలేలు అట్లాంటివి చేసుకొని తిన్నాము. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినా కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒకవేళ మీరు కూడా అందరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసినారని నేను అనుకుంటున్నా. ఒకవేళ చేసుకోకుంటే బాధపడకండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోము అందరితోటి. కానీ ఇట్లా నాకు తెలిసి అందరి ఫ్యామిలీలో ఇట్లా అందరి పేరెంట్స్ అంతా ఫ్యామిలీ అంతా కలిసి ఇట్లా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోలేరేమో అని నేను అనుకుంటున్నా. కానీ కరోనా వల్ల మనకి వైరస్ వల్ల మనకి హాలిడేస్ వచ్చినాయి కదా, ఈ టైంలో అందరు కలిసి ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేస్తున్నామని నేను అనుకుంటున్నా. ఈ టైం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. హైదరాబాద్ కూడా ఇట్లా మొత్తం ఇంత ఎంటీ కనిపిస్తుందో లేదో మనకు తెలియదు. నేను మాత్రం ఫస్ట్ టైం చూసిన హైదరాబాద్ ఇట్లా. సో మీరు కూడా బయటికి వెళ్ళకండి, గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి, పోలీస్ వాళ్ళకి కోఆపరేట్ చేయండి, సదాయించకండి వాళ్ళని. కొంచెం హెల్త్ మీ ఎన్ని అర్జెంట్ పనులు ఉన్నా మన హెల్త్ కంటే మన లైఫ్ కంటే ఇంపార్టెంట్ కాదు కదా. కొంచెం ఆలోచించండి. స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్. సో గైస్, వన్ థింగ్, మేము ఫోటోగ్రఫీ కాంటెస్ట్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే కరోనా వల్ల అందరూ ఇంట్లోనే ఉండిపోతున్నారు కదా, మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పేసి ఒక చిన్న కాంటెస్ట్ లాగా అనుకుంటున్నాము. అయితే మాకు బజరంగ్ ఎంటర్స్ అని చెప్పేసి ఇంకో యూట్యూబ్ ఛానల్ అనమాట. నేను మా బ్రదర్ ఆ యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్ చేస్తుంటాడు, అంటే అన్నీ ఎడిట్ చేసేయడము, ఇంకా ఇన్స్టాలో పిక్స్ కూడా ఆయన అకౌంట్లో నుంచే అప్లోడ్ చేస్తూ ఉంటాడు. చాలామంది రిప్లైస్ వచ్చినాయి అనమాట, మీరు ఎడిట్స్ చాలా బాగా చేస్తున్నారు, అంటే మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి యూట్యూబ్లో నుంచి కూడా చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. సో అదే కాంటెస్ట్ లాగా పెట్టి మేమేమి అనుకుంటున్నామంటే, నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. మీరు మీ బెస్ట్ పిక్స్ ఏదైనా ఉంటాయి కదా, అవి నాకు మెయిల్ అదేమంటారు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. నేను దాన్ని ఎడిట్ చేసి మీకు మెయిల్లో త్రూ కానీ లేదంటే మళ్ళీ ఇన్స్టాలో కానీ సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నా. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, అటెండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.